వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిడుగులు. వీడు చేసిందే కాకుండా ఇప్పుడు నాతో కూడా మళ్ళీ పత్యం స్టార్ట్ చేపిచ్చేసారు. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఖుషికి అయితే ఎందుకో తెలియదు, సడన్ గా జ్వరం వచ్చింది. అప్పుడు దాకా బానే ఉన్నాడు. బయట సిరప్ అయితే తీసుకొచ్చాము, లైట్ గా ఉన్నప్పుడే తీసుకొచ్చి వేసాం గానీ ఎందుకు అసలు సిరప్ వేసినా గానీ ఎలాంటి రిజల్ట్ లేదు, నార్మల్ గానే ఉంది. మళ్ళీ జ్వరం ఎక్కువ అవుతుంది కూడా. ఇంకా తగ్గుతుందేమో అనుకుంటున్నాం కానీ అసలు తగ్గట్లేదు. ఇంకా మార్నింగ్ హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చేసాము. పాపం నైట్ అల్లా మూనుగుతూనే ఉన్నాడు. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే, పిల్లడితో పాటు నువ్వు కూడా పత్యం చెయ్యమ్మా, మెడిసిన్ ఇస్తాను, దాంతో పాటు నువ్వు చారులు, మజ్జిగలు, ముద్దపప్పులు తినేసి ఒక 4 రోజుల పాటు అన్నారు. ఎందుకంటే ఖుషికి తల్లిపాలే ఇస్తున్నాను కాబట్టి నేను తినే తిండి ద్వారా వాళ్ళకి ఏమన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చేమో అని చెప్పారు. నాన్ వెజ్ ఇంకా స్పైసీ ఫుడ్స్ అయితే ఒక 4 రోజులు పక్కన పడేసేయండి అని చెప్పారు. చాలా మెడిసిన్ ఇచ్చారు. అసలు ఈ మెడిసిన్ వేయడమే మా బుడ్డోడికి పెద్ద టాస్క్ ఇది. ఇంకా పల్సటి పప్పు చేసుకుని మా బుడ్డోడికి మెడిసిన్ వేయడానికి ఇంకా నేనైతే రంగంలోకి దిగాను. అసలు వేసుకోమంటే వేసుకోడు, ఎంత ఇసికిస్తాడంటే బాబోయ్, పిల్లలంటే ఇంతేనేమో, ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి అనిపించింది నాకైతే. ఇంకా చేప పిల్ల జారినట్టు జారిపోతున్నాడు. ఇలా లాభం లేదులే అని కాళ్ళ మీద వేసుకుని అయితే లాస్ట్ కి మెడిసిన్ అయితే ఇచ్చేసాను. పాపం ఖుషి బాబు ఎంత ఏడ్చాడంటే, వాడి ఏడుపు విని వాళ్ళ డాడీ భయంతో పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా నైట్ పడ్డ బాధ కంటే ఇది చాలా పర్లేదు అనిపించింది.